వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం స్కూల్స్కి వెళ్ళినప్పుడు కానీ కాలేజెస్కి వెళ్ళినప్పుడు కానీ అంటే మనం చాలా బాధపడేటటువంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. మనము పిల్లలను ఇంటరాక్ట్ అయిన తర్వాత వెంటనే ఒక మాట అడుగుతాం, నానా ఎవరికెవరికి ఏమి కావాలి అనుకుంటూ ఉన్నారు, మీ గోల్ ఏంటి, మీ జీవిత లక్ష్యం ఏంటి, మీ టార్గెట్ ఏంటి, మీరు ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత మీరు ఏం చేయాలి అనుకుంటూ ఉన్నారు, మీ లైఫ్లో మీరు దేన్ని ఒక ప్యాషన్గా తీసుకోవాలనుకుంటూ ఉన్నారు అని చాలా క్వశ్చన్లు చాలా విధాలుగా అడుగుతూ ఉంటాం. అంటే ఏంటి, గోల్ అనేది ఒకటి ఉండాలన్నా మనకి. అంటే మనం ఈ చదువు తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడే సెట్ చేసుకోవాలనా, ఇది ఎవరు చెప్తారు మనకి, ఎలా సెట్ చేసుకోవాలి, మన గోల్ ఇది అని ఎలా తెలుస్తుంది అని చాలా క్వశ్చన్లు అడుగుతారు. ఎంత అమాయకంగా అడుగుతారంటే ఆ విధంగా ఉంటుంది. అంటే ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఏదైనా ఒక ఊరికి వెళ్ళాలన్నా, ఇంట్లో నుంచి మార్కెట్కి వెళ్ళాలి అనుకున్నా, లేదు బయట ప్రదేశాలకు వెళ్ళాలి అనుకున్నా, మనం ఒక ఆటో ఎక్కిన వెంటనే, ఆటో ఎక్కని అవసరం లేదు, ఆటో దగ్గరకు వెళ్ళిన వెంటనే అతను ఏం అడుగుతాడు మనల్ని, ఎక్కడికి వెళ్ళాలి, మిమ్మల్ని నేను ఎక్కడ డ్రాప్ చేయాలి అని అడుగుతాడు. మనం ఒక బస్సు టికెట్ ఎక్కిన వెంటనే కండక్టర్ వచ్చి అడుగుతాడు ఎక్కడికి వెళ్ళాలి అని. లేదబ్బా నేను ఎక్కడికి వెళ్ళేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు, నువ్వు పోతూ ఉండు నేను చెప్తూ ఉంటానంటే, పిచ్చి ఉన్నట్టుంది, దించేయండి రా ఫస్ట్ ఇక్కడి నుంచి అని చెప్తాడు. అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా కంపల్సరీ ఇక్కడే మన డెస్టినేషన్ అనేది ఫిక్స్ చేసుకొని మనం బయలుదేరుతూ ఉన్నాం. ఆ బయలుదేరేటటువంటి క్రమంలో కూడా ఎలా వెళ్తే షార్ట్ కట్ ఉంటుంది, ఎలా వెళ్తే టైం అనేది సేవ్ అవుతుంది, ఎలా వెళ్తే రోడ్లు చాలా బాగున్నాయి, ఎలా వెళ్తే మన జర్నీ అనేది హ్యాపీగా సాగుతుంది అన్నీ కూడా మన మైండ్లో వడపోసి ఒక డైరెక్షన్ తీసేసుకొని, ఇంకా 10 మందిని అడిగి తెలియకపోయినా, లేదు గూగుల్ తల్లిని అడిగేసైనా కూడా మనం వెళ్తూ ఉన్నాం ఒక మార్గాన్ని తీసుకొని. మరి మన లైఫ్లో మనం 10 ఇయర్స్ నుంచి స్కూల్కి వెళ్తూ, లేదు 20 ఇయర్స్, మరి బీటెక్ వాళ్ళు కూడా ఇంకా ఎలాంటిది లేదు, ఎలాంటి గోల్ సెట్టింగ్ అనేది లేదు. మరి మనం వెళ్ళేటటువంటి 10 నిమిషాలు 15 నిమిషాల జర్నీకి అన్నీ సెట్ చేసుకొని బయలుదేరేటప్పుడు మన లైఫ్ అంటే వాల్యుబుల్ టైం అంతా కూడా మనకి ఇక్కడంగా ఒకటి 10th క్లాస్ లోపల వరకు మానసికంగా మనం దృఢంగా కావడానికి చాలా టైం ఉంటుంది. అంటే శారీరకంగా బాగా ఆడుకోండి. ఎప్పుడైతే శారీరకంగా మనం బలంగా తయారు అవుతూ ఉన్నామో, మానసికంగా అంటే మన బ్రెయిన్కి మనకు ఒక నాలెడ్జ్ అనేది ఎలా ఇస్తూ ఉన్నామో, మనకు మానసిక ప్రశాంతత కోసం కూడా కొంత ఎనర్జీ అనేది ఆటలు ఆడడం వలన ఒక టీమ్ బిల్డింగ్ వస్తుంది, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. వాళ్ళు ఏ సమస్యని ఎలా ఎదుర్కోవాలి, ఒక ఫెయిల్యూర్ అనేది ఎదురైనప్పుడు దాన్ని మనం ఎలా బేర్ చేయగలిగి ఉండాలి, దాని నుంచి మళ్ళీ బయటపడాలంటే మనం ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా 10th క్లాస్ లోపల వాళ్ళు బాగా ఆడుకోవడం వల్ల కలిసి ఒక షేరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది పిల్లల్లో. అలాంటి టైంలో వాళ్ళకి అన్నీ కూడా మానసికంగా శారీరకంగా బలంగా తయారు చేసి ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత నాలెడ్జీ గెయిన్ చేయండి. మీరు ఏ దారిలో వెళ్ళాలనుకున్నారో దానికి సంబంధించినటువంటి స్కిల్స్ డెవలప్ చేసుకోండి. ఆ మార్గంలో మీకు నచ్చినటువంటిది, మీకు వచ్చినటువంటిది, మీకు తెలిసినటువంటిది, మీరు చేయాలనుకున్నటువంటిది, మీకు ఇష్టమైనటువంటిది ప్రయాణం చేసి చేరుకోండి. మీ లక్ష్యం యొక్క మీ గమ్యాన్ని మీరు స్థిరంగా ఏర్పరచుకోండి అని నేను చెప్తూ ఉంటాం. మరి ఎన్ని అయిపోయిన తర్వాత కంప్లీట్ మన ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత మనం చదివినటువంటి చదువుకి మనం చేసేటటువంటి పనికి సంబంధం లేకుండా పోతుంది. ఎందుకు అంటే అప్పటి వరకు మనం ఎక్కడైనా చూసినటువంటి అటెండర్స్ను కానీ, ప్యూన్స్ను కానీ, వాచ్మెన్ కానీ చూసినప్పుడు నవ్వుకుంటూ లైఫ్ లీడ్ చేసేసి ఉంటారు. అబ్బా వీళ్ళనంతా చులకనగా చేస్తూ మాట్లాడుతూ వాళ్ళని కాలేజీలో కానీ స్కూల్లో కానీ వాళ్ళంటే ఒక చులకన భావంతో బయటకు వచ్చి ఉంటాం. బయటకు వచ్చి మనమంటూ ఒక లైఫ్లో ఈ సంసార బాధ్యతలన్నీ నావి అని అడుగు పెట్టిన తర్వాత ఆ రోజు అయ్యో ఆ వాచ్మెన్ జాబ్ అయినా పర్లేదు, నేను ఇప్పుడు నా ఫ్యామిలీని నేను పోషించుకోవాలి, ఆ ప్యూన్ అయినా పర్లేదు, అటెండర్ అయినా పర్లేదు, ఆ రోజుకి ముందు ఏమనుకొని ఉంటారు అంటే, ఈ జీతానికి వీళ్ళెందుకు ఇంత కష్టపడుతూ ఉన్నారు,
అని ఆలోచన చేసినటువంటి స్టూడెంట్స్ వాళ్ళ చదువంతా అయిపోయిన తర్వాత అగమ్య గోచరంగా ఏ దారిలో వెళ్ళాలనో తెలియక, వాళ్ళకు ఒక టార్గెట్ లేక, ఏ పని దొరికినా చాలు మాకు నెలకు అమౌంట్ వస్తే మా ఫ్యామిలీని పోషించుకోవడానికి ఉపయోగపడుతుందనేటటువంటి స్థాయికి పిల్లలు వచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎంతో స్కిల్ ఉంది, వాళ్ళకు ఒక డైరెక్షన్, వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించేటటువంటి పేరెంట్స్ వాడి ఇష్ట ప్రకారం వాడు తీసుకుంటాడు నిర్ణయం. వాడికి బాగా తెలుసు, వాడికి ఏం చేయాలనో వాడికి బాగా తెలుసు. మనం చెప్పినా వాడు వినడు. ఇలాంటి మాటలతో వాడికి ఒక డైరెక్షన్ అనేది లేకుండా, ఒక గోల్ అనేది లేకుండా, ఒక గమ్యస్థానం ఎలా చేరాలి, చేరేటప్పుడు వచ్చేటటువంటి కష్టాలేంటి, నష్టాలేంటి, వాటిని మనం పక్కకు నెట్టేసి మన దారిలో మనం ఎలా వెళ్ళాలి అనేటటువంటి గైడెన్స్ ఎక్కడా ఇవ్వట్లేదు. వాడికేమి, వాడు హ్యాపీగా బ్రతుకుతాడు. మనకి ఇంత ఆస్తులు ఉన్నాయి, మనం ఇంత సంపాదించి పెట్టాం, మనం కష్టపడింది సరిపోదా, వాడు కూడా కష్టపడాలనా, ఇప్పటి నుంచి కష్టపడితే ఏం ఐఏఎస్ అవుతాడా, ఇలాంటివన్నీ నూరి పోసేయడం వలన ఓహో నేను ఇప్పుడే ఒక లక్ష్యాన్ని, ఒక టార్గెట్ని, ఒక గోల్ని సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదేమో, నేను కంఫర్ట్ జోన్లో హ్యాపీగా నాకు నచ్చినట్టు నేను లైఫ్ లీడ్ చేసుకుంటూ పోతాను అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళ టైం వచ్చేలోపు, వాళ్ళ లైఫ్ లీడ్ చేయాల్సినటువంటి రోజు వచ్చేలోపు ఆ స్ట్రెస్ తట్టుకోలేక, ఇప్పుడు చెప్పాం కదా మనం ముందు వీడియోలో, ఏప్రిల్ మేలో చూడవలసినటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా జాన్వర్లోనే చూసేస్తూ ఉన్నాం. అంటే పిల్లలు ఎంత వీక్ అయిపోతున్నారు, ఎంత స్ట్రెస్ అయిపోతూ ఉన్నారు, ఎంత బలహీనంగా తయారైపోతూ ఉన్నారు వాళ్ళు మానసికంగా. ఇవన్నీ కూడా బలంగా కావాలి అంటే ముందు నుంచే మనకు వెళ్ళేటటువంటి మార్గంలో వచ్చేటటువంటి కష్టాలు, నష్టాలన్నీ కూడా పిల్లలకు మనం చెప్పగలిగినట్టయితే, మన బాడీకి ఏ విధంగా అయితే మంచి ఫుడ్ ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నాము, వాళ్ళ మైండ్ కరెక్ట్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి అంటే వాళ్ళ మైండ్ కూడా మంచి ఆలోచనల్ని, మంచి ఎనర్జీ ఇచ్చేటటువంటి ఒక మాటలు మనకు ఒక మంత్రంలాగా పనిచేస్తాయి. కాబట్టి వాళ్ళకి ఆ మాటలతో వాళ్ళలో ఉండేటటువంటి స్ట్రెస్ని పోగొట్టే విధంగా దగ్గర కూర్చొని పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, సొసైటీలో ఎవరైనా వెల్విషర్స్ కానీ ఉంటే వాళ్ళకు ఒక గైడెన్స్ ఇవ్వగలిగారు అంటే అద్భుతమైనటువంటి లైఫ్ లీడ్ చేయగలుగుతారు. కాబట్టి ఫస్ట్ మనకి ఏం ఉండాలి అంటే, మనం ఏం చేయాలి అనుకుంటున్నాం, ఎందుకు చేయాలి అనుకుంటున్నాం, ఎలా చేయాలి అనుకుంటున్నాం, ఆ చేయడం వల్ల మన లైఫ్లో వచ్చేటటువంటి మార్పు ఏమి, ఆ మార్పు వల్ల నా లైఫ్లో నేను ఎలాంటి జీవితాన్ని జీవించబోతూ ఉన్నాను అనేది ఒక్కసారి వాళ్ళకు విజువలైజ్ చేయాలి. లేదు మనం చెప్పినటువంటి డైరెక్షన్ వాళ్ళకి కరెక్ట్ లేదు, వాళ్ళకు నచ్చట్లేదు అనుకుంటే, సరే నువ్వు వెళ్ళాలనుకున్నటువంటి మార్గంలోనే వెళ్ళు. అడిషనల్గా నేను చెప్పిన దాని మీద కూడా ఏదైనా ఒక అడిషనల్ కోర్స్ నీ లైఫ్కి సంబంధించినటువంటిది, నువ్వు వెళ్ళేటటువంటి మార్గంలో సక్సెస్ అయ్యావు ఓకే, లేదంటే సెకండ్ ఆప్షన్గా ఈ కోర్స్ అనేది ఒకటి చెయ్యి, ఈ మార్గంలో కూడా మంచి లైఫ్ ఉంది అని మనం మోటివేట్ చేస్తే 100% ఓకే, నా మాటకు నా పేరెంట్స్ వాల్యూ ఇచ్చారు, వాళ్ళకు కూడా నేను వాళ్ళు చెప్పినటువంటి మార్గం, నేను వెళ్ళేటటువంటి మార్గంలో ఏదైనా ప్రాబ్లం ఎదురైతే ఇది కూడా నాకు ఆప్షనల్గా ఉంది అనే ధైర్యం వాళ్ళు నింపగలిగాము అంటే 100% పిల్లలు ఎవరు కూడా, పిల్లలకు పేరెంట్స్ శత్రువులు కాదు, పిల్లలు మనకు శత్రువులు కాదు. అందరూ కూడా ఎవరికి కెపాసిటీ ప్రకారం వాళ్ళకి ఆలోచన విధానం ఉంది కాబట్టి అందరూ కూడా మంచిగా ఆలోచించేస్తారు. థ్యాంక్ యూ.